ప్రియమైనటువంటి దేవుని ద్వారా ప్రార్థించినటువంటి మాజీ సంఘ పెద్ద ప్రాణమైనటువంటి దేవుని స్తుతిస్తూ ప్రియులరా, గత 3 భాగాలుగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాను. పోయిన ఆదివారము, అలాగనే మరొక అటుపోయిన ఆదివారం కూడా మనం రాత్రి సమయంలో చెప్పుకున్నాం. నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా అనేటటువంటి అంశాన్ని ప్రియులరా మనం రాత్రి కాల సమయంలో మనం తెలుసుకుందాం. మన భక్తి ఎక్కడికి చేర్చాలి? పరలోకానికి చేర్చాలి. మన భక్తి పరలోకానికి చేరే విధంగా మన భక్తి ఉందా? పరలోకానికి చేరే విధంగా దేవుని దగ్గరికి వెళ్ళే విధమైన భక్తి మనకుందా అనేటటువంటి యొక్క అంశములో ప్రియులరా, అసలు పరలోకము వెళ్ళటానికి అదేమన్నా సామాన్యమైనటువంటి లోకం అనుకుంటున్నాము మనం? పరలోకానికి వెళ్ళటానికి ఆ లోకము సామాన్యమైనటువంటి లోకము కాదు. ఆ లోకము ప్రియులరా ఎవరుండేది? సాక్షాత్తు మనందరినీ కన్నా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కూడా సంచరిస్తూ మరి ఎంతో తేజోమయముతో కూడినటువంటి లోకం. కనుక ప్రియులరా ఆ లోకం గురించి మనం ఆలోచన చేస్తాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. పరలోకం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. పరలోకానికి చేరాలండి. ప్రతి మనిషి భూమి మీద పుట్టిన 800 నుంచి 900 కోట్ల ప్రపంచ జనాభా అంతా కూడా దేవుని యొక్క ఆత్మ నుంచి విభజించబడి ఈ భూమి మీద పుట్టిన వారము. ఒకనాడు ఆదాము ద్వారా, జీవవాయు ద్వారా ఆదాము యొక్క నాసికారంధ్రం నుండి ఊదగా జీవాత్మగా పుట్టిన వారం మనమందరం. తెల్లవాడని, నల్లవాడని, ఇండియన్స్ అని, విదేశీయులని తేడా లేకుండా ప్రియులారా మనమందరం కూడా ఒకే తండ్రి నుంచి పుట్టిన వారం మనం. ఆ తండ్రి పరలోకపు తండ్రి. ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి మనందరినీ కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడు? నరులారా తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అని ఎవరిని అంటాం? మన పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిన వారిని బడికి పోతారు, లేక పనులకు పోతారు. ఆయా మరి ఆ పనుల నిమిత్తమై వెళ్తారు. మనం ఏమంటాం? క్షేమంగా తిరిగిరా. నువ్వు కాలేజీకి పోతున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, బడికి వెళ్తున్నావు, తిరిగిరా అంటే మనం తిరిగిరా అనేటువంటి పదం ఎందుకంటాం? మనం నిత్య నివాసంగా ఉండేటటువంటి స్థానం ఏది? దేవుడున్న పరలోకం. దేవుడే మనకు నిత్య నివాసం. కనుక దేవుడు పిలుస్తున్నాడు, ప్రియులారా నరులారా తిరిగి రండ్రా. మీరు నా దగ్గర నుంచి పోయిన వారు, నాలో నుండి వచ్చిన వారు, మీరు పోయిన వారు భూమి నుంచి, కనుక తిరిగి రండి అంటున్నటువంటి దేవుడు ప్రియులారా సామెతల గ్రంథము 8వ అధ్యాయములో మరి ఆయన ఉన్న పరలోకాన్ని చూసి యేసుక్రీస్తు వారు నాడు శరీరధారి భూమి మీద పుట్టక ముందే ఏమని ఆ లోకం గురించి ఆనందిస్తున్నాడు, ఆ లోకం గురించి ఏమని ఆయన చెబుతూ ఉన్నాడో చూద్దాం. చూసారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. యేసుక్రీస్తుడా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు. సామెతల గ్రంథం అంతా కూడా మాట్లాడుతున్నది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. జ్ఞానమన్నా, దేవుని జ్ఞానమన్నా, వాక్యమన్నా, దేవుని యొక్క వాక్కన్నా ఎవరు? యేసుక్రీస్తే. కొంతమంది మన సంఘంలో కూడా ఇక్కడ ఎవరు అంటున్నారంటే యేసుప్రభు కాదు, ఇక్కడ జ్ఞానం అంటున్నారు. ఏ జ్ఞానం ఇది? భూ సంబంధమైన జ్ఞానం, సులోమోను జ్ఞానం కాదండి. ఇక్కడ ప్రతిష్ఠించబడిన పరలోక సంబంధమైన జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం లేని వారా మీరు ఇంకే ఎంతకాలము జ్ఞానము లేకుండా ఉండరు.
జ్ఞానం ఎట్టిదో తెలుసుకోండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటాడు. కనుక ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడు? ఆ జ్ఞానం మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానమైన యేసుక్రీస్తు ఆయన అనగా తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు కలుగజేసిన పరలోకమును బట్టి నేను చాలా సంతోషపడినాను అంటున్నాడు. ఆయన అనగా దేవుడు కలుగజేసిన పరలోకాన్ని నేను చూస్తూ ఉంటే నేను చాలా ఎలా ఉన్నాను? సంతోషించుతూ ఉన్నాను. నేను దేవుని దగ్గర ఆనందించుతూ ఉన్నాను. నేను దేవుని దగ్గర ఎందుకు నేను సంతోషించి ఆనందిస్తూ ఉన్నానంటే, మరి ఒక పురుగు లాంటి మనిషికి భూమి మీద దేవునికి ఏమాత్రము గోచరం కాని సాటి కాని మనిషికి, ఒక మరి భూ సంబంధమైన ఒక ఆత్మగా విభజింపబడిన ఒక మనిషికి మరి ఇలాంటి గొప్ప పరలోకాన్ని దేవుడు ఇవ్వటముతో నేనేం ఎలా ఉన్నానంటే, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ, నరులను బట్టి ఆనందించుతుంటుంది అనే మాట ఉంది ప్రియులారా. నరులను బట్టి ఎందుకు ఆనందిస్తున్నాడు? నరులను బట్టి ఎందుకు ఆయన పరలోకమును బట్టి సంతోషిస్తున్నాడంటే, ఆ లోకము ప్రియులారా ఈ భూ సంబంధమైన లోకం కాదు. ఈ భూ సంబంధమైన పాప సంబంధమైన లోకం కాదు. ఆ లోకం ప్రియులారా ప్రత్యేకించబడిన దేవుడుండి పరలోకం అది. కనుక ఆ పరలోకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా ఆ పరలోకం ఎలా ఉంటుందంట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. త్వరగా. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టేటటువంటి వలగా పోలి ఉందంట. సముద్రములో వేయబడిన నానా చేపలను పట్టుతున్నటువంటి వలని పోలి ఉందంట. ఏదమ్మా? పరలోకం, పరలోక రాజ్యం. ఆ రాజ్యము ప్రియులరా సముద్రములో జాలరు ఎందుకు వేస్తాడు? వలని ఎందుకు వేస్తాడమ్మా? చేపలు పట్టడానికి. ఆ చేపలు పట్టి మళ్ళీ వర్తకులుగా వ్యాపారం చేయడానికి సముద్రాల్లో వదిలేసి పెద్ద పెద్ద జాలర్లు వాళ్ళు సముద్రంలో రాత్రి పగలు వదలేస్తూ ఉంటారు. మరి విపరీతమైన చేపలను పడుతూ వర్తకులుగా వ్యాపారం విస్తరించి చేసేటటువంటి వారిగా ఉంటారు. మరి చేపలు పట్టాలంటే వాళ్ళకి మూలం ఏంటి? జాలరి, ఏమంటారు? వల లేని చేపలు పట్టలేరు కదా. అలాగనే ప్రియులారా పరలోక రాజ్యం, పరలోకము నానా విధములైన చేపలను పట్టుకునేదిగా ఉన్నట్ట. భూమి మీద పెట్టాడట. పరలోకము వెళ్ళాలంటే ఎక్కడ పట్టుకోవాలి? మనం ఇక్కడ పట్టబడాలి, సంఘములోకి పట్టబడాలి, రాజ్యములోకి పట్టబడాలి. ఈ రాజ్యములో ఉన్న మనమందరం కూడా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో ఉన్న మనమందరం కూడా ఎక్కడికి? ఈ వలగా ఉన్నట్ట, వలగా పట్టినటువంటి ఈ పరలోక రాజ్యం మనం ఎక్కడికి చేరుస్తుందట? పరలోకానికి చేరుస్తుందట. ప్రియులారా పరలోకములో ఆ వలలో చిక్కబడినవి ఏవైతే ఉన్నావో వాటికి మటుకు పరలోకం ఉంటుంది. అంతేనా అక్కడ వాడిన పదం? పరలోక రాజ్యము సముద్రములు వేయబడి నానా విధములైన చేపలను పట్టేటటువంటి వలను పోలి ఉన్నది, వలను పోలి ఉన్నది. కనుక ఎవరైతే ఆ వలలో చిక్కబడతారో, ఎవరైతే ఆ వలలో చేత మరి పట్టబడతారో వారికే పరలోకం. అందరికీ కాదు. పరలోకము వలలో ఎవరైతే పట్టబడతారో వాళ్ళకి పరలోకం. కనుక ప్రియులారా మరి పరలోక రాజ్యం వలను పోలినదిగా ఉంటుందంట. రకరకాలుగా మరి వలలో కూడా దూరిపోయేట్టు ఉంటాయి. సైజులను బట్టి వలను కూడా తయారు చేస్తారు. అయితే ఈ యొక్క ఎవరైతే వలలో పట్టబడ్డారో వాళ్ళకి మటుకే పరలోకం అనేది మనకు అర్థమైంది. అయితే ప్రియులారా ఇందుకు ఎవరెవరు పట్టబడుతున్నారు? ఎవరెవరు మనము
ఆ పరలోక రాజ్యములో వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉన్నాం. చూద్దాం మత్తయి సువార్త 7:21-22. మత్తయి సువార్త 7:21-22. ఇక్కడ ప్రభువా ప్రభువాను నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యమును ప్రవేశించదంటండి. ప్రభువా ప్రభువాను నన్ను పిలిచే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు చెయ్యాలి. పరలోకములో తండ్రి చిత్తము, పరలోకమందున్న తండ్రి చిత్తము. ఆయన చిత్తం ఏంటమ్మా ఆయన చిత్తము? చర్చిలోకి వచ్చి పాట పాడి ప్రార్థన చేసి 1 గంట 2 గంటల నుండి వెళ్ళిపోతే పరలోకం వచ్చేస్తుందా? పరలోకానికి వెళ్తామా మనం? పరలోకానికి ఎలా వెళ్తారంట? పరలోకమందున్న తండ్రి చిత్తం ఉందంట. ఆ చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటంటే ప్రియులారా, ఈ 66 పుస్తకాలు ఈ నశించిపోతున్న లోకములోకి బయలుదేరి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని లోపు తీసుకొచ్చి దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గర పడివేసినప్పుడు కదా ఇలాంటి వారికి పరలోకం ఉంది. ఇలాంటి వారికే పరలోకం ఉంది. మరి సర్వసాధారణమైన చిన్న చిన్న విశ్వాసము చేత ఉన్న మనము పరలోక రాజ్యానికి, పరలోకానికి చేరాలంటే ఏం చేయాలి? ఇంకా సువార్థికులుగా దేవుని పని చేసేవారుగా, దేవుని పనికి సహకారము చేసేటటువంటి వారిగా, దేవుని పనిని భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త చూడండి ఒకసారి 17:17. యోహాను సువార్తలో ఉంటుంది. 4వ వచనం చదువు. 17:4. చేయుటకే శుభ్రం అంటున్నాడు. చూడండి, తండ్రితోనే అడుగుతున్నాడండి. భూమి మీద 33.5 సంవత్సరాల కాలం తన జీవితం అంతటిలో ఆయన భూమి మీద, ఇదిగో తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి, ఇదిగో భూమి మీద నేను నిన్ను మహిమపరచాను. యేసుక్రీస్తు వారు ఎవరిని మహిమపరచారంటమ్మా? తండ్రిని మహిమపరచాడంట. ఆయనకు పని ఇచ్చాడంట. ఆ పనిని భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంట? నెరవేర్చాడంట. మరి యేసుక్రీస్తుకే పని అయిపోయిందా అంటే యేసు ప్రభుతో అయిపోలేదు పని. ఆయన చిత్తము ఇంకా ఈ భూమి మీద ప్రియులరా కోట్ల ప్రజలు విస్తరించే కొద్దీ, కోట్ల ప్రపంచ జనాభా అభివృద్ధి చెందే కొద్దీ ప్రపంచములో ఇంకా ఆయన చిత్తము రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన చిత్తాన్ని మనం అందరూ కూడా చేయాలి. ఎవరు చేస్తారు ఆయన చిత్తం? తండ్రి చిత్తం అంటే ఏంటి? పెదవులతో గణపరిచి పాటలు పాడి ప్రార్థన చేసి ఇంతటితోనే పరలోకం వస్తుంది అనుకోవటంలో మూర్ఖత్వం. అసలు సిసలైన పని ఉంది. పోలీస్ జాబ్ ఎవరికి ఇస్తారు? ఏమ్మా, పోలీస్ జాబ్ ఇవ్వాలంటే ఇవ్వద్దంటే చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళకి వచ్చేసావు, దానికి సెలెక్ట్ అయిపోయావు అంటున్నా. ప్రియులరా, పోలీస్ జాబ్ లో సెలెక్ట్ చేయాలంటే, ఒక మిలిటరీలో సెలెక్ట్ కావాలంటే ఎన్ని మరి పరీక్షలు ఉంటాయో ఆ పరీక్షలు అన్నిటిలో పాస్ కావాలి. యూట్యూబ్ లో చూసాను నేను. మంచిగడ్డలను తెచ్చి వాళ్ళ మీద అలా పెడతారు సెలెక్ట్ చేసేటప్పుడు. మళ్ళీ కాశ్మీర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో చలిలో మంచు గడ్డి కట్టుకునేటటువంటి మంచులో కూడా మిలిటరీ డ్యూటీ చేయాలి, సైనికులు డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీలో వాళ్ళు అక్కడ ఏమన్నా జరిగితే ప్రభుత్వానికి ఇబ్బంది కనుక వాళ్ళకి ఏదైనా జరిగిపోతే కనుక వాళ్ళకి ముందు ఏం చేస్తారు? పరీక్షలు సెలెక్ట్ చేయడానికి కొన్ని పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు ఏం కావాలి? పాస్ కావాలి. పాస్ అయినప్పుడే మిలిటరీ అయినా, పోలీస్ అయినా,
ఏ జాబ్స్ అయినా ఇవన్నీ కూడా ప్రియుల సెలెక్టులు పరీక్షలో పాస్ కాకపోతే నీవు రానప్పుడు ప్రియులరా, దేవుడు పెట్టిన పరీక్షలో మనం పాస్ కాకపోతే మనకు ఆ మహాలోకాన్ని దేవుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి అలా మనం తీసుకోవటానికి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడికి పరలోకం లేదు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి తండ్రి చిత్తాన్ని చేస్తేనే పరలోకంలో ప్రవేశిస్తారు. కింద చెప్తాడు చూడండి, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్తాడు. 22 వచ్చిన 7వ అధ్యాయము. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, అంటే ఇది ఇంకా నెక్స్ట్ జరగలేదండి, ఇంకా నెక్స్ట్ జరగబోయేది, మనకు జరగబోయే ప్రమాదాన్ని దేవుడు ముందు పరిశుద్ధాత్మ ద్వారా మత్తయి గారి ద్వారా ఈ విషయాన్ని సువార్తికుడి ద్వారా మనకు చెప్పాడు. ఏమంటున్నాడు? ఆ దినమందు అనేకులు యేసుప్రభుల వారి క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వచ్చి ఆ తీర్పు మహా గౌరవమైనటువంటి సింహాసనం మీద ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు అప్పుడు అంటారంటే అనేకులు ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా, నీ నామమున అనేకమైన మహత్కార్యములు చేయలేదా అని ఆయనతో మరి ఆయనను అడుగుతున్నారంట ప్రియులారా. అలా అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు కింద చదవండి, చదువుతున్నారా లేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 వచ్చిన. మీకు నేను అదే చెప్పాను, 7వ అధ్యాయం 22 వచ్చిన. ఆ దినమందు, ఏ దినము? తీర్పు దినమందు. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము 22కి రండి బ్రదర్, 21 చదివేస్తున్నాం మనం, 23కి రండి. ఓకే, 23కి రండి, నేనే తప్పు చెప్పాను, 23కి. అప్పుడు మొదటి నుంచి 23 నుంచి మొదటి నుంచి రా. అప్పుడు నీ నామమున, మొదటి నుంచి రండి నైనా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున, అది ఇంకా చూడండి 23 నుంచి మొదటి నుంచి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచనాలు ఉన్నాయని చెప్తున్నారండి. ఇప్పుడు కూడా కొందరు, నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు, నాకు ఇది చేయమన్నాడు అది చేయమన్నాడు అనేవారు ఉన్నారు. ఈడికి వెళ్ళమన్నాడు ఆడికి వెళ్ళమన్నాడు, అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు అని చెప్పుకునే అబద్ధ ప్రవచనకర్తలు ఉన్నారు. అక్కడ ఏమంటున్నాడు? నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును మేము దయ్యములు వెళ్ళగట్టలేదా, నీ నామమును అనేకమైన మహత్కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా?